రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడం శుభపరిణామమని టీడీపీ చిత్తూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్ అన్నారు. తిరుచానూరులోని ఆయన నివాసం వద్ద టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన విజయోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. బాణాసంచ పేల్చి భారీ కేక్ను కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు విసిగి వేసారిన ప్రజలు ఎన్డీఏ కూటమికి కనీవిని ఎరుగని విజయాన్ని అందించారని తెలిపారు. చిత్తూరు జిల్లా నుండి గెలుపొందిన ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశాలు ఇవ్వాలని ఆకాంక్షించారు. జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన పోవాలని, సంక్షేమ పాలన అభివృద్ధి పాలన రావాలని, చంద్రబాబు నాయుడు నాయకుడిగా కావాలని ఆంధ్ర రాష్ట్రమంతా ముక్త కంఠంతో ఓట్లేసి మన ఎన్డీఏ కూటమిని గెలిపించారు. ఈరోజు నిన్నే రిజల్ట్ కూడా అనౌన్స్ జరిగింది. దాదాపు 164 సీట్లు కూటమికి ఇచ్చారు. ఓన్లీ నామమాత్రంగా 11 సీట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గెలుచుకోగలిగాడు. తన యొక్క అరాచకానికి, దుష్ట పరిపాలనకు, తన నిరంకుశత్వానికి, నియంతృత్వ పోకడలకు విసిగి వేసారిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రాన్ని సక్రమైన మార్గంలో నడిపించగలరని, అభివృద్ధి పథంలో పయనింప చేయగలరని, యువత, నిరుద్యోగులు, స్త్రీలు అందరూ కలిసి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో అలాగే కేంద్రంలో కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇది ఈ దశాబ్దంలోనే, ఈ శతాబ్దంలోనే ఇది ఒక హిస్టరీగా మిగిలిపోతుంది. ఏ ప్రతిపక్ష పార్టీకి కూడా, ఈవెన్ కమ్యూనిస్టులు ఉన్నప్పుడు కూడా ఇంత 11 సీట్లు అంటే దాదాపు 8%, 7% సీట్లు మాత్రమే వచ్చాయి. ఇలాంటి దుష్ట పరిస్థితి ఏ పార్టీకి కూడా రాలేదు. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రజలు వద్దు వద్దు అని ఓటేశారంట. నువ్వు నాకు వద్దు వద్దు అని చెప్తూ ఓటేశారంట. ఎందుకంటే ఈ అరాచకాన్ని, ఈ నియంత్రిత పోకడని భరించలేమని తెలియజేస్తూ. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ కూడా మా యొక్క అభినందనలు. జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన